ప్రకృతికి హాని కలిగించకుండా అందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలన్నారు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సునీత. సౌండ్ పొల్యూషన్ తక్కువగా ఉండే క్రాకర్స్ కాల్చాలంటున్న సునీతతో మా రిపోర్టర్ హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి దీపావళి పండుగ. మరి ఈ దీపావళి పండుగను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సతీమణి ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో దీపావళి పండుగను చిన్నప్పటి నుంచి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి దీపావళి అంటే అందరం జాయింట్ ఫ్యామిలీ ఉండే, అందరం కలిసి కాల్చేవాళ్ళం. సరదాగా ఉండే. చిన్నప్పుడు చిన్న చిన్న బాంబులతో దీపావళి పండుగల రోజు క్రాకర్స్ కాల్చేవాళ్ళం. నాకు అప్పుడు కూడా బాంబులు అంటే భయము. చిన్న చిన్న భూచక్రాలు గ్రౌండ్ క్రాకర్స్ చిన్న చిన్నవి ఉంటాయి, అవి కాలుస్తుండే వాళ్ళము. మీరు దీపావళి పండుగ అంటే మ్యారేజ్ కాకముందు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, మ్యారేజ్ అయిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? రెండిటికి డిఫరెన్స్. చిన్నప్పుడు అంటే చిన్నపిల్ల అందరం కలిసి, స్కూల్ పిల్లలు అందరం కలిసి కాల్చేవాళ్ళం. ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఫ్యామిలీతో స్పెండ్ చేసేవాళ్ళం, ఫ్యామిలీతోనే కాలుస్తాం. ఏదేమైనా కూడా దివాళీ అంటే ఇష్టం అందరికీ. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సార్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా, అలాగే మీరు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ జెడ్పీ చైర్మన్గా పనిచేస్తున్నారు. సో రాజకీయాల్లో ఇంత కీలక పాత్ర పోస్తూ ఇంత బిజీగా ఉంటూ పండుగలకు టైం ఎలా కేటాయిస్తారు? పండుగ అంటే ఎంత బిజీ ఉన్నా కొంత టైం స్పెండ్ చేయాల్సిందే ఫ్యామిలీకి. ఎవరైనా కూడా, ఎంత పొలిటీషియన్ అయినా కూడా, మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా పొలిటీషియనే. ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తాం. అక్కడ అంత అర్జెంట్ ఉంటే బయటికి వెళ్ళి మీటింగ్స్కి అక్కడ అటెండ్ అవుతాం. కాకపోతే కొంత టైం స్పెండ్ చేయాల్సిందే ఎవరైనా కూడా పండుగ రోజు. కాబట్టి మేము కూడా పండుగ రోజు ఫెస్టివల్కి టైం ఇచ్చి ఫ్యామిలీతో ఉంటాం. సో లాస్ట్ వన్ క్వశ్చన్ మేడం, అంటే దీపావళి పండుగ కదా, మరి ఈ దీపావళి పండుగకు మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? రాష్ట్ర ప్రజలని కోరుకునేది ఏంటంటే అమెరికా లాగా మనం కూడా క్రాకర్స్ కాలవకుండా ఉండాలి. చిన్న చిన్న క్రాకర్స్ అంటే కాల్చుకోవచ్చు, కాకపోతే ఒకరికి నష్టం జరిగేది, ప్రకృతికి నష్టం జరిగేది, ప్రకృతికి హాని కలిగించేది, ఇంకా పక్షులకి జంతువులకి హాని కలిగించే ఈ దీపావళి పండుగని గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవద్దనే ఉద్దేశం ఏం లేదు. కాకపోతే ఎవరికి హాని కలిగించకుండా ఉండేదే నా ఉద్దేశం. క్రాకర్స్ అంటే ఎంజాయ్కి, కొంతవరకు ఎంజాయ్కి బాగుంటాయి, కాకపోతే దానివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి అనేది గ్రహించాలి. ముఖ్యంగా చెట్లు కూడా పాడైపోతున్నాయి. ప్రకృతికి సహకరించాలి. దయచేసి అందరు ప్రకృతికి సహకరించాలని కోరుతున్నాను. సో మొత్తం మీద ప్రకృతికి హాని కలిగించకుండా ఎవరు ఏ పండుగలను ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నా కూడా అసలు ఏ హాని ఉండదు, ఏ నష్టం ఉండదు అనేసి సునీత మహేందర్ రెడ్డి గారు భావిస్తున్నారు. సో ఓవరాల్గా ఈ దీపావళి పండుగని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ దీపావళి సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి గారితో ఇదే స్పెషల్ చిట్ చాట్.